నళినీకాంత్ తల్లి తండ్రి ఉన్న గదుల్లో మంచాలు కుర్చీలు అన్నీ పురాతనవి. అన్నీ నల్లటేకుతో చేసినవి. అయినా అవి ఏవీ మార్చలేదు నళినీకాంత్. తండ్రి పడుకున్న మంచం పరుపు, ఆఖరికి ఆయన వాడిన చెప్పులు, చేతి కర్ర కూడా అలాగే ఉన్నాయి ఆ గదిలో. అలాగే అతని తల్లికి ఆమె పుట్టింటి వారిచ్చిన బొట్టుపెట్టె దగ్గర నుంచి అన్నీ భద్రంగా దాచాడు. అతనికి తల్లిదండ్రులంటే అంత గౌరవము, అంత ప్రేమానా అని విస్మయపడింది నీలిమ. నీలిమొచ్చి 2 రోజులైంది. ఆనాడు నళినీకాంత్ పెళ్లికంటూ బయలుదేరి యాక్సిడెంట్ అయిన గాయం ఇంకా మానలేదు. అతను అలాగే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఆ రోజు వాచికి కీ ఇస్తుంటే చేయి జారి కింద పడి కీ ఆగిపోవడమే గాక వాచి అద్దం కూడా పగిలిపోయింది నీలిమకి. అది చూసేసరికి ఏడుపొచ్చింది నీలిమకి. నిక్షేపం లాంటి వాచి. ఉద్యోగంలో చేరాక తన జీతంతో కొనుక్కున్న మొదటి వస్తువు. ఇంతవరకు రిపేర్లకు కూడా వెళ్ళలేదు. చక్కగా పనిచేస్తోంది. అలాంటి వాచి పగిలిపోయేసరికి ఆమెకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. అలాగే గదిలో బొమ్మలా కూర్చుండిపోయింది. రోజూ టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కాక ఆమె గదిలో తినడమే అలవాటైన నళినీకాంత్ ఆమె గదిలోకొచ్చి ఖిన్నవదనంతో ఉన్న ఆమెను చూసి, అదేం నీలిమా అలా ఉన్నావ్ అని అడిగాడు కంగారుగా. ఏం లేదు, నా వాచి కింద పడిపోయింది అంది మెల్లగానే. ఓ, ఈ మాత్రం దానికేనా? నేను సాయంత్రానికల్లా బాగు చేయించి తెస్తాను, ఇలా ఇవ్వు అన్నాడు చేయి జాపుతూ. నీలిమ తీసి అతని చేతికిచ్చింది. అది తీసుకుని జేబులో వేసుకున్నాడు. ముందు పలహారం చెయ్యి అంటూ మినపట్టు ప్లేటు ఆమె ముందుకు నెట్టాడు. నీలిమ, మొత్తానికి కాబోయే మీ ఆయనకి మాత్రం చాలా ఆదా నీ వల్ల అన్నాడు నవ్వుతూ. ఏం అన్నట్టు చూసింది నీలిమ. ఏది తిన్నా ఒక్కటి అర, అన్నం తిన్నా అంతే. పాపం మెతుకులు లెక్క పెట్టుకుంటూ తింటావు. నీ అంత పొదుపరి ఈ ఇండియా మొత్తం మీద కాదు కదా, వరల్డ్ మొత్తం మీద ఉండదు అన్నాడు నవ్వుతూ. నీలిమ పెదవులపై దరహాసం వెల్లివిరిసింది. ఒక్క క్షణం మౌనంగా గడిచిపోయింది. అతను మరి మాట్లాడకుండా తన టిఫిన్ ముగించి కాఫీ తాగి బయటకు వెళ్ళిపోయాడు కారులో. పుస్తకాలు తిరగేస్తూ గడుపుతున్న ఆమెకి కారు హారన్ వినిపించింది. చటుక్కున గదిలోంచి యువతలకొచ్చింది. నళినీకాంత్ కారు గేట్లోంచి దూసుకొచ్చింది. అప్రయత్నంగానే ఆమె పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. దానికి బదులుగా అతను చిరునవ్వు నవ్వుతూ కారు పార్క్ చేసి డోరు తీసి దిగబోతూ కాలు జారి బంతిలా కిందకి దొర్లేసరికి అక్కడే ఉన్న నీలిమ కెవ్వుమంటూ అతని దగ్గరకొచ్చింది. ఆమె కేకకి నౌకర్లంతా గుమిగూడారు. నీలిమ గబాల్న అతన్ని లేవదీయాలన్నట్లు ముందుకొస్తుంటే మెల్లగానే లేచిన నళినీకాంత్, వీరయ్య ఇలా రమ్మను అన్నాడు. క్షణంలో చేతులు కట్టుకుని వాలాడు వీరయ్య. వీరయ్య, నన్ను పైకి తీసుకెళ్ళు అన్నాడు మెల్లగా భుజం మీద చేయి వేసి. ఏ కాలన్నా ఫ్రాక్చర్ అయిందా అనుకుంటూ విలవిల్లాడిపోయింది నీలిమ. మెల్లగా బలమంతా వీరయ్య మీద వేసి అతని సాయంతో తన గది చేరుకున్నాడు. వెనకే నీలిమ గదిలోకొచ్చింది. మంచం మీద పడుకున్న నళినీకాంత్ నీలిమను చూసి, రా నీలిమ కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ. వీరయ్య, ముందు స్ట్రాంగ్గా ఓ కప్పు కాఫీ కలిపి పట్టుకురా అంది నీలిమ. వీరయ్య వెళ్ళిపోయాడు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను, నెంబర్ చెప్పండి అంది నీలిమ ఆదుర్దాగా అతని కేసి చూస్తూ. డాక్టర్ ఎందుకు నీలిమ? పెద్ద దెబ్బలేం తగలలేదుగా. పెద్దదో చిన్నదో ముందు నాకు చూపించండి అంది పట్టుదలగా. ఫుల్ హ్యాండ్స్ షర్టు పైకి తీసి చూపించాడు. మోచేయి దగ్గర నుంచి కింద వరకు పైపెచ్చంతా పోయి ఎర్రగా కనిపిస్తోంది. అది చూసి హడలిపోయింది నీలిమ. అంత దెబ్బ తగిలితే పెద్ద దెబ్బలేం తగలేదంటారేంటి? ముందు నెంబర్ చెప్పండి అంది నీలిమ స్థిరమైన స్వరంతో. అది గుర్తించిన నళినీకాంత్ జేబులోంచి డైరీ తీసి, ఇందులో మొదటి పేజీలో ఉంది, చూసి రింగ్ చేయి అన్నాడు అలసటగా కళ్ళు మూసుకుంటూ. అది చూసిన నీలిమ మరింత హడలిపోయింది. తనకి చెప్పడం లేదు కానీ అతను బాధని బాగా ఊర్చుకుంటున్నట్టు అతని ముఖమే చెబుతోంది. గబగబా ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు డాక్టరే పలికాడు. వెంటనే వస్తున్నానని కూడా చెప్పాడు. నీలిమ, ఇది చూడు అంటూ ప్యాంటు జేబులోంచి పెట్టి తీశాడు. అది బాక్స్ అని తెలుస్తూనే ఉంది. ఆశ్చర్యంగా అందుకుంది నీలిమ. తీసి చూడు నీలిమ. అతని మాట కాదనలేక తీసి చూసింది. చక్కని సరికొత్త వాచి. నీలిమ, ఆ వాచిని నీకోసం తీసుకున్నాను, బాగుందా ఆప్యాయంగా అడిగాడు. ఆ మాట వింటూ తెల్లబోయింది నీలిమ. నా వాచి రిపేర్ చేయించి ఇవ్వమన్నాను గాని కొత్త వాచి దేనికి? వాచి రిపేర్ అంటే క్షణాల మీద ఎవరూ చేసేవారు, అలా బోసి చేత్తో ఉంటావా అని అడిగాడు నళినీకాంత్. నీలిమ మాట్లాడలేదు. ఇంతలో వీరయ్య కాఫీ తెచ్చాడు. అది అందుకుని తనే ఇచ్చింది అతనికి. అతను ఎడం చేత్తో అందుకుని తాగడం చూసింది. అతను పూర్తి చేయడం తరువాయి డాక్టర్ గారి కారు బయట హారన్ వినిపించింది. ఆ కారు శబ్దం విని గబగబా కిందకు దిగింది నీలిమ.
డాక్టర్ని చూస్తూనే రెండు చేతులు జోడించి నమస్తే అంది. ఆ అందమైన పూల చెట్ల మధ్య అప్పుడే వికసిస్తోన్న మల్లిక ప్రసూనంలా దర్శనమిచ్చిన నీలిమని చూస్తూ క్షణం అట్టే నిలిచిపోయాడు డాక్టర్ మేఘనాథ్. ఎవరి సుందరి అనుకున్నాడు మనసులో. చూడండి డాక్టర్ గారు, ఆయన చాలా బాధపడుతున్నారు. మీరు అట్టే ప్రశ్నలతో విసిగించకుండా త్వరగా కట్టుకట్టి ఆ నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇవ్వండి అంది నీలిమ గబగబా. ఆ మాట వింటూ మందహాసం చేశాడు మేఘనాథ్. అలాగే, ఆయన్నేమీ ప్రశ్నలు అడగను. అసలు దెబ్బ ఎలా తగిలింది అని కూడా అడగను. చూపించిన చోటల్లా బ్యాండేజీలు కట్టి మీరు చెప్పినట్లుగానే ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు మందహాసంతో. ఆ మాటకి నీలిమ ముఖం వికసించింది. రండి నాతో అంటూ అతను పడుకున్న చోటుకి తీసుకువెళ్ళింది. డాక్టర్ మేఘనాథ్ని నీలిమని మార్చి మార్చి చూశాయి నళినీకాంత్ కళ్ళు. దెబ్బ ఎక్కడ తగిలింది అన్నాడు మేఘనాథ్. చూపించాడు నళినీకాంత్. ఆ తల మీద గాయం ఏమిటి? అది 4-5 రోజుల కిందట తగిలిన దెబ్బ. ఆ కట్టు ఊడదీసి చూసి, ఇది ఆసుపత్రికి వెళితే కుట్లు పడాల్సిన మాట. కట్టు ఎక్కడ కట్టించారు? డాక్టర్ మేఘనాథ్ మాటలకి వెలవెలబోయింది నీలిమ. ఏదో అప్పుడు కట్టాలండి. కుట్లు వేయించినంత మాత్రాన నష్టం లేదు. 4 రోజుల్లో తగ్గేది మరో 4 రోజులు పడుతుంది. ముక్తసరిగా జవాబిచ్చాడు నళినీకాంత్. కాస్త ఈ చెయ్యిలా గట్టిగా పట్టుకోండి, నేను బ్యాండేజ్ కడతాను అన్నాడు డాక్టర్ మేఘనాథ్. నీలిమ తన సున్నితమైన చేతులతో నళినీకాంత్ చెయ్యి పట్టుకునేసరికి గుండె జల్లుమంది నళినీకాంత్కి. నీలిమ గుండె పులకరించింది అతని స్పర్శకు. ఎర్రబడిన బొగ్గలు కనబడకుండా తల వంచుకుంది వెంటనే. మేఘనాథ్ బ్యాండేజ్ కట్టి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ రేపు వస్తాను అంటూ లేచాడు. ఇంతలో వీరయ్య కాఫీ తెచ్చిచ్చాడు. అది తాగి వెళ్ళిపోతూ నీలిమకేసి ఒకసారి చూశాడు. డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారు కదా అని నీలిమ కూడా ఒకసారి అతని కేసి చూసింది. నీలిమ చూపు సూటిగా మేఘనాథ్ గుండెల్లోంచి దూసుకుపోయింది. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది అనుకుంటూ తన కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు కదిలినా డాక్టర్ మేఘనాథ్ హృదయం మాత్రం నీలిమ దగ్గరే ఉండిపోయింది. నీలిమ, భోంచేశావా అని అడిగాడు నళినీకాంత్. అప్పుడే ఏం భోజనం, మీరేం తినరా అని అడిగింది. ఏం తినాలన్నా చెయ్యి లేవదుగా. ఆ మాటకి బాధగా చూసింది. పోనీ కలిపి పెడితే స్పూన్తో ఎడం చేత్తో తీసుకుని తినగలరా? ఏం వద్దు నీలిమ, ఈ పూట బ్రెడ్ తీసుకుంటాను. ఒకవేళ జ్వరం వస్తే కష్టం. అందుకే ముందు జాగ్రత్త పడి ఈ పూట అన్నం మానేస్తే నయం కదూ. అయితే బ్రెడ్ కాఫీలో ముంచుకుని తినండి. కాఫీ తెమ్మంటారా? నువ్వు భోంచేసి అప్పుడు వస్తూ కాఫీ పెట్టించుకున్నా. ఈలోగా ఓ చిన్న కునుకు తీస్తాను అన్నాడు నళినీకాంత్. నీలిమ అయిష్టంగానే కదిలింది. ఆ ఫ్యాను గాలి చాలా, కొంచెం స్పీడ్ పెట్టనా? ఈ గాలి చాలే అంటూ కళ్ళు మూసుకున్నాడు. నీలిమ కిందకి దిగిపోయింది. ఏదో తప్పదన్నట్టు 4 మెతుకులు నోట్లో వేసుకుని, వీరయ్య, వంటావణ్ణి కాస్త కాఫీ పెట్టమను. అయ్యగారు బ్రెడ్ కాఫీ తీసుకుంటారట అంది నీలిమ. కాఫీ ఇందాకే ఫ్లాస్క్లో పోసి ఉంచిందమ్మా అంటూ ఫ్లాస్క్ అందించాడు. అది తీసుకుని పైకి వెళ్ళింది. అడుగుల సవ్వడి విని కళ్ళు తెరిచాడు నళినీకాంత్. నీలిమ చేతిలో ఫ్లాస్క్ని చూసి, వీరయ్య ఏమయ్యాడు నీలిమ అని అడిగాడు ఆశ్చర్యంగా. ఈ ఫ్లాస్క్ పట్టుకురావడానికి మళ్ళీ అతనెందుకు, నేను తీసుకురాలేనా అంది మందహాసం చేస్తూ. అదిగో అందులో బ్రెడ్ ఉంది, అందుకో అంటూ వేలుతో చూపించాడు అల్మరా కేసి. అల్మరా తీస్తూ పక్కకు చూసి ఆగిపోయింది. అక్కడ అందమైన నగిషీలు చెక్కిన బల్ల మీద అతని క్యాబినెట్ సైజు ఫోటో ఫ్రేములో బిగించుంది. ఆ ఫోటోలోని అతని రూపానికి ముగ్ధురాలై అటే చూస్తుండిపోయింది. ఏం నీలిమ, అల్మరా తలుపు రావడం లేదా అన్నాడు లేచి కూర్చుని. ఆ ఫోటోలో అతన్ని చూస్తున్నానని చెప్పడానికి సిగ్గుపడిపోయిన నీలిమ, అబ్బే చాలా గట్టిగా బిగించారు, ఎలా వస్తుంది అంది తప్పుకోవడానికి సాకుగా. అయితే నేను తీస్తానుండు అంటూ మంచం దిగాడు. అతను తలుపు లాగడం కోసం కాస్త పక్కగా తప్పుకుంది. ఎడం చేత్తో అతను గట్టిగా లాగేసరికి తలుపు రాని వచ్చింది. అల్మరాలోంచి బ్రెడ్ తీసుకున్నాడు నళిని. నీలిమందించిన కాఫీలో బ్రెడ్ స్లైసెస్ ముంచుకొని తినసాగాడు. అక్కడే కుర్చీలో కూర్చుంది నీలిమ. డాక్టర్ మేఘనాథ్ మీ ఫ్యామిలీ డాక్టరా అని అడిగింది నీలిమ. ఒక విధంగా అంతే. మంచి ప్రాక్టీస్ ఉందా? ఏం, ఎందుకొచ్చిందా సందేహం? నవ్వుతూ అడిగాడు. ఏం లేదు, ఈ బంగ్లాయే ఊరికి ఆమడ దూరం. అలాంటి చోట ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ గారి ధైర్యానికి అభినందించాలి అంది నవ్వుతూ. ఆయన ఇల్లు ఇక్కడ కాదులే, కాస్త దూరమే. ఒకప్పుడు గవర్నమెంట్ డాక్టర్, మరిప్పుడు సొంతంగానే చేస్తున్నాడో ఏమో అన్నాడు జవాబుగా. గవర్నమెంట్ వారిచ్చే జీతాలతో కారు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఇంపాలా కారులో వచ్చాడు అంది నీలిమ ఆశ్చర్యంగా. ఏదో బోడి గొప్ప ప్రదర్శించబోయాళ్లే అంటూ తేలిగ్గా కొట్టి పారేశాడు నళినీకాంత్.
నీలిమ మనసులోనే ఆశ్చర్యపడినా మనకెందుకు లెమ్మన్నట్టు మౌనం వహించింది. మా గార్డెన్లో అన్ని పువ్వులున్నాయి, నీకొక్కటి నచ్చలేదా అని అడిగాడు నళిని టాపిక్ మారుస్తూ. ఏం ఏం లేదు. నువ్వు ఒక్క రోజైనా పెట్టుకోకపోతేను. పెట్టుకుంటాను. పువ్వులంటే నాకు ఇష్టమే. నీ అనుమతి లేకుండా కోసుకుంటానా? పూలు కోసుకోవడానికి నా అనుమతి ఎందుకు? గులాబీ పువ్వు లాంటి అందాల బొమ్మకి తలలో పువ్వులు గుబాళిస్తుంటే మరింత అందం. నీ మంచి మనసు పూల పరిమళంలా నలువైపులా సువాసనలు వెదజల్లాలి. అదే నా కోరిక. అతని మాటలకి పులకించిపోయింది నీలిమ. ఆమె ముఖంలో వెల్లి విరిశాయి ఆనందరేఖలు. సిగ్గుదోంతరల మధ్య ఎర్ర కలువులా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ ఒక్క క్షణం మైమరిచిపోయాడు నళినీకాంత్. కాసేపు పడుకోండి. మీకు విశ్రాంతి బాగా అవసరం అంది నీలిమ లేచి నిలబడుతూ. నళినీకాంత్ మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోతుంటే చటుక్కున నీలిమ అంటూ పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది నీలిమ. ఆ వాచి పెట్టుకోవా? ఎందుకు పెట్టుకోను? మీకు కాస్త తగ్గనియండి, పెట్టుకుంటాను. ఇదేముంది నీలిమ, చిన్న దెబ్బేగా, తగ్గకేం చేస్తుంది? అదే చిన్న దెబ్బేగా, త్వరగానే తగ్గుతుందిలేండి. తగ్గాక పెట్టుకుంటాను. కంగారుగాని కిందకు పోయింది నీలిమ. నీలిమ వెళ్ళాక మెల్లగా లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ గది తలుపు తెరిచాడు. లోపల నవ్వు ముఖంతో వాణి ఫోటో పలకరించింది. మెల్లగా ఆ ఫోటో చేతిలోకి తీసుకుని, వాణి, నన్ను ప్రేమించానన్నావు. నువ్వు లేందే బతకలేనన్నావు. నెలల తరబడి ఇక్కడ మకాం పెట్టావు. నా ఇల్లాల్లాగే ఈ ఇల్లంతా తిరిగావు. నౌకర్ల దగ్గర నుంచి నా భారీగా నిన్ను గౌరవించారు. చివరికి నువ్వు మా నాన్న కుదిర్చిన పెళ్లి చేసుకోకపోతే పొరుగు మర్యాదలు దక్కవంటూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అత్తవారింటికి వెళ్ళిన 4 నెలలకు ఉత్తరం రాశావు పెళ్ళయిందంటూ. నా స్థానంలో ఇంకొకరుంటే ఏం చేసేవారో నాకు తెలియదు, కానీ నేను అదంతా శివుడు గరళం మింగినట్టు మింగి ఊరుకున్నాను. మీ పరువు ప్రతిష్టలై మీరు ఆలోచించారు గాని నా గౌరవ మర్యాదలు మీకు అవసరం లేకపోయాయి అనుకుంటూ ఆ ఫోటో తీసి అక్కడే ఉన్న అలమరాలో పెట్టి తాళం వేసి తలుపు మళ్ళీ గొళ్ళెం పెట్టి యువతలకొచ్చి మంచం మీద వాలిపోయాడు. అతని కళ్ళ ముందు వాణి గిరగిరా తిరిగింది. తన పాత ప్రణయాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఆ జ్ఞాపకాల పుటల్లో తన చిన్ననాటి రోజులు మెదిలాయి. నళిని ఫైనాన్స్ కంపెనీకి సేతు మాధవ్ డైరెక్టర్. అతనికి ఆ ఏడే నళినీకాంత్ పుట్టడంతో అతని పేరు మీదుగా నళిని ఫైనాన్స్ కంపెనీ అంటూ మరో పార్ట్నర్తో కలిసి ప్రారంభించాడు. లారీల మీద, స్కూటర్ల మీద, ట్రాక్టర్ల మీద వడ్డీకి అప్పులిస్తూ ఉండేవాడు. సేతు మాధవ్కి లేక లేక కలిగిన బిడ్డ నళినీకాంత్. అందున తండ్రి పోలికలు పుణికిపుచ్చుకుని తెల్లగా చంద్రబింబంలా ముద్దులు మూటగడుతుంటే అతని బోసి నవ్వులు, చిలిపి సైగలు చూసి పరవశించిపోతూ ఇంట్లో ఉన్నంతసేపు పిల్లాడి ఉయ్యాల వదిలిపెట్టకుండా అక్కడే ఆడిస్తూ కూర్చునేవాడు. నళినీకాంత్ అంతకంటే ఇదిగా తండ్రిని చూస్తూనే కేరింతలు కొట్టేవాడు. కాస్త అటు తండ్రి వెళ్ళినా కయ్యమంటూ ఏడుపు మొదలుపెట్టేవాడు. పిల్లవాడు ఏడిస్తే చాలు సేతుమాధవ్ గుండె విలవిల్లాడేది. గబాల్ని ఎత్తుకునేవాడు. అతను బట్టలు పాడు చేసినా సరే ఏమీ అసహించుకునేవాడు కాదు. ఏ కారణం చేతనైనా నళినీకాంత్ ఓ నిమిషం ఎక్కువసేపు నిద్రపోయినా సరే అతనికి బొత్తిగా తోచేది కాదు. మాలతి, బావింకా లేవడం, ఆకలేసి శోషొచ్చిందేమో, లేపి పాలు పట్టు అంటుంటే ఒక్కోసారి మాలతికే విసుగు పుట్టేది. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, బయట పనులు చూసుకోవాలి. అస్తమానం పిల్లాడి దగ్గర కూర్చోవడానికి అంతగా మాలిమి చేసుకుంటారేంటి అంటూ విసుక్కుంటుంటే నవ్వేవాడు సేతు మాధవ్. ఏం పనులున్నా నాకు వీడి తర్వాతే. నా ప్రాణం, నా ఆశ అన్నీ వీడేనే అంటూ జవాబిచ్చేవాడు. ఏ తండ్రికైనా బిడ్డల మీద మమకారం ఉంటుంది, నిజమే, కానీ మరీ ఎంతిదిగానా అనుకుంటూ ఆశ్చర్యపోయేది మాలతి. తండ్రి ప్రేమానురాగాల మధ్య నళినీకాంత్ 4 ఏళ్ల వాడయ్యాడు. సేతుమాధవ్ అతి మంచితనం ఆసరాగా తీసుకుని అప్పులిచ్చిన వాళ్ళందర్నీ కళ్ళబొల్లి కబుర్లతో వడ్డీ గిట్టుబాటు కాకుండా నష్టం వచ్చిందని అతని దగ్గర ఏడ్చి అసలు కూడా సరిగ్గా జతపడనీయకుండా సేతుమాధవ్ని ముంచే విధంగా అతని పార్ట్నరే పురిగొలిపేవాడు. చాటుగా అందుకు ప్రతిఫలం కొంత జేబులో వేసుకుంటూ ఉండేవాడు. ఇవన్నీ గ్రహించిన సేతుమాధవ్ కంపెనీకి నష్టం వస్తోందని ఆ కంపెనీ ఎత్తేయాలనుకున్నాడు. అదే మాట బయట పెట్టాడు పార్ట్నర్ రాఘవ దగ్గర. అక్కడ చాలా గందరగోళం లేవదీశాడు రాఘవ. నిన్ను నమ్మి నేను డబ్బంతా పెట్టి నీతో పార్ట్నర్గా చేరాను. నువ్వు నీ దయాద్ర హృదయం కొద్దీ వడ్డీలు కూడా తగ్గించి నాకు ఏ పాటి లాభం మిగలకుండా చేశావు. నువ్వు వదిలిన వడ్డీల్లో నా షేరు నాకెంతొస్తుందో అంతా ఇవ్వందే కదలడానికి వీల్లేదు అన్నాడు ఖచ్చితంగా. పిచ్చి సేతుమాధవ్ రాఘవ మాట నిజమేననుకున్నాడు. అలాగే అతని కోరిక ప్రకారం తన స్వంత డబ్బు అతనికిచ్చి కంపెనీ మూసేయడానికి అనుమతి తీసుకున్నాడు. అతని అమాయకత్వానికి నవ్వుకుంటూ డబ్బు జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు రాఘవ.
ఫైనాన్స్ కంపెనీ మూసేశాక ఏం చెయ్యనా అనుకుంటూ సేతుమాధవ్ మదన పడుతుంటే అతనికి దూరం చుట్టమైన గంగాధర్ లక్నోకి రావాల్సిందంటూ ఉత్తరం రాశాడు. భార్యని బిడ్డని వదిలి అతడు లక్నో బయలుదేరాడు. గంగాధర్ లక్నోలో ఓ పెద్ద పేపర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కాలనీలోనే అతని నివాసం కూడా. రైల్వే స్టేషన్కి చాలా దూరమే అయినా శ్రమపడి చేరుకున్నాడు సేతుమాధవ్. మా కంపెనీలో ఓ వేకెన్సీ ఉంది. నువ్వు బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి నీకు ఆ ఉద్యోగం వేయిస్తాను. నువ్వు చేరు. ప్రతిభ చూపించావంటే నిన్ను ప్రత్యేక శ్రద్ధతో జపాన్ కూడా పంపిస్తారు. ట్రైనింగ్ అయి వచ్చావంటే నీకు కావలసినంత ఆదాయం అంటూ చాలాసేపు నచ్చజెప్పిన మీదట అందులో చేరడానికి అంగీకరించాడు సేతుమాధవ్. అక్కడే అప్లికేషన్ రాయించి మర్నాడు తన వెంట తీసుకువెళ్లి పరిచయం చేశాడు. అదే అతని జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్. కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే బిడ్డలు పుడతారని ఆంధ్రదేశంలో డబ్బు నష్టపోయిన సేతుమాధవ్కి ఉత్తరప్రదేశ్ ఆశ్రయమిచ్చింది. అతనికి ఆ ఉద్యోగం రావడం తడువు మాలతిని కొడుకుని వెంటబెట్టుకుని లక్నో తీసుకొచ్చాడు. అక్కడే నళినీకాంత్ విద్యార్థి దశ ప్రారంభమైంది. లక్నోలో ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. అవి రాని మాలతి బయటికి రావడానికే జంకేది. కానీ అక్కడ స్కూల్లో చేరిన నళినీకాంత్ మట్టుకు ఇట్టే నేర్చుకున్నాడు. ఎవరితోనన్నా మాట్లాడాల్సి వస్తే నళినీకాంతే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుండేవాడు తల్లి తరపున. ఒకనాటి మొఘలు చక్రవర్తుల వైభవానికి లక్నో ప్రత్యక్ష దర్పణం. నళినీకాంత్ని విపరీతంగా ఆకర్షించింది అక్కడి అందమైన పార్కులు. స్కూలు వదలగానే అక్కడి సుందరమైన ఆ పార్కుల్లో కూర్చుని గంటలకి గంటలు గడిపేవాడు. లక్నో యూనివర్సిటీ వైపు అతనికి ఖాళీ ఉన్నప్పుడల్లా వెళుతుండడం, అక్కడ రంగురంగుల ఎంబ్రాయిడరీ దుస్తుల్లో వచ్చేవారిని పరీక్షగా చూస్తూ ఉండడం, అదే అతని చిత్రలేఖనం పట్ల అభిరుచికి నాందీవాచకం పలికింది. పువ్వులన్నా, పచ్చని ఫలభరితమైన వృక్షాలన్నా, ప్రకృతిలోని అందచందాలను, పువ్వుల్లోని లావణ్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆడపిల్లలన్నా అతనికి తగని ఇష్టం ఏర్పడిపోయింది. తన ఇల్లు అలా ఆ పార్కుల్లాంటి పూల తోటల మధ్యుంటే అందులో అసమాన సౌందర్యవతైన ఏ గంధర్వ కామినియో తిరుగుతూ తనతో ఆడి పాడి కబుర్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఊహల ఉయ్యాలలో ఊగులాడుతూ ఉండేవాడు. లక్నోలో మాలతిని ఆకర్షించింది హసరత్ గంజ్లోని కాశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్ ఎంపోరియం. అక్కడే ఉన్న మరో చేతి పనుల ఎంపోరియం గంగోత్రి. ఆవిడ తరచూ దర్శించి అందులో ఆమెకి ఆకర్షణీయంగా కనిపించేవి ఏదో ఒకటి కొని పట్టుకొస్తూ ఉండేది. ఆ వస్తువుల పనితనానికి ముగ్ధుడైన నళినీకాంత్ అవి దగ్గర పెట్టుకుని డ్రాయింగ్ పేపర్ మీద అలా వచ్చేటట్టు బొమ్మలు గీస్తుండేవాడు. అలా గీసిన బొమ్మ ఒకసారి స్కూల్లో ప్రదర్శింపబడి బహుమతి పొందడంతో అదే మంచి ప్రోత్సాహకరంగా తయారైంది నళినీకాంత్కి. సేతుమాధవ్ కూడా చారిత్రాత్మకమైన ప్రదేశాలు, కళాత్మకమైన తావులు చూడాలంటే ఎంత డబ్బుకైనా వెనకాడేవాడు కాదు. భార్య మాలతిని కొడుకుని వెంటబెట్టుకుని లక్కులోనూ ఉన్న షహనాజాఫ్, రుమీ దర్వాజా, హుస్సేనాబాద్, ఇమాంబారా వంటి మొఘలు చక్రవర్తుల స్తూప కట్టడాలే కాక ఖజురహో, ఆగ్రా, ఋషికేశ్, అయోధ్య, గోరఖ్పూర్, అలహాబాద్, వారణాసి, ఇంచుమించు కేదార్నాథ్, బద్రీనాథ్ తప్ప చాలా ప్రదేశాలు తిరిగొచ్చాడు. ఆ ప్రయాణాల్లో తారసపడిన వ్యక్తులు, ఆయా ప్రదేశాల్లో తను చూసిన రసానుభూతులకి లోనైన అపురూప కళాఖండాలు, చక్కగా తండ్రి తీసిన ఫోటోలు నళినీకాంత్కి మంచి ఉత్తేజం కలిగించాయి. అందమైన ఏ వస్తువును చూసినా స్పందిస్తుంది కళాకారుని హృదయం. అందుకే నళినీకాంత్లోని చిత్రకారుడు మేల్కొంటున్నప్పుడల్లా ఏవో బొమ్మలు గీయించేవాడు. ఈ విధంగా నళినీకాంత్ పెరిగి పెద్దవాడయ్యాడు. అక్కడే అతను గ్రాడ్యుయేట్ అయ్యాడు. నూనూగు మీసాల నూతన యవ్వనుడయ్యాడు. సరిగ్గా అప్పుడే గంగాధర్ చనిపోవడంతో బొంబాయిలో ఉంటున్న ఆయన కూతురు అమల తన భర్తని పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చింది. అమల కూతురు వాణి. అమల భర్త బొంబాయిలో కెమిస్టు. వాణి ఆ ఏడే ఇంటర్లో చేరింది. అంతకుముందు అమల ఎప్పుడొచ్చినా పిల్లల్ని బొంబాయిలోనే వదిలొచ్చేది. గంగాధర్ ఇంటికి ఒకే ఊరైనా పెద్దగా రాకపోకలు సాగించేవాడు కాదు నళినీకాంత్. గంగాధర్ పోయాడన్న వార్త వినగానే సేతుమాధవ్ కుటుంబంతో సహా తరలి వెళ్ళాడు. తనని ఈ ఊరు ప్రత్యేకించి పిలిచి ఉద్యోగం ఇప్పించి తన భవిష్యత్తుకింత మార్గదర్శకుడైన గంగాధర్ మరణానికి తన దుఃఖాన్ని ఆ కుటుంబ సభ్యులందరితోటి పంచుకున్నాడు. కాస్తో కూస్తో ధన సహాయమూ చేశాడు. అప్పుడే చూశాడు నళినీకాంత్ వాణిని. నళినీకాంత్ ఆడపిల్ల కదా అని పలకరించడానికి జంకినా వాణియే పలకరించింది. కాంత్,
నాకు ఈ ఊరంతా చూపించవు అంటూ గోముగా అడిగితే కాదనలేకపోయాడు. ఆమెని వెంటబెట్టుకుని క్లాక్ టవర్ దగ్గర నుంచి అన్నీ చూపించాడు. ఆమెతో చల్లని సాయంకాలాలు, పచ్చని ప్రకృతి శోభతో కనులు విందు చేసే పార్కులు వగేరాలన్నీ తిరిగొచ్చాడు. ఈ లా కాలేజీ చాలా బాగుంది కాంత్, ఇక్కడ చదువుతావా అని అడిగింది ఉత్సాహంగా లా కాలేజీ చూస్తూ. నాకు లా చదవాలని లేదు అని జవాబిచ్చాడు నళిని. చక్కగా తెల్లగా ఉండే నువ్వు నల్లని కోటు వేసుకుంటే చాలా అందంగా ఉంటావు అంది వాణి. తొలిసారిగా ఒక ఆడపిల్ల తన అందాన్ని మెచ్చుకునేసరికి నళినీకాంత్ హృదయం ఉప్పొంగిపోయింది. వాణి అంటే అతనికి మంచి అభిప్రాయమే కలిగింది. తల్లి అమల తిరిగి బొంబాయి వెళ్లేదాకా నళినీకాంత్ కూడా తిరుగుతూ అతను వేసిన డ్రాయింగ్లన్నీ చూస్తూ అతని కబుర్లు వింటూ చాలా సరదాగా గడిపింది వాణి. వెళ్ళిపోతూ తన అడ్రస్ ఇచ్చింది. అతని అడ్రస్ అడిగి తీసుకుంది. ఉత్తరం రాస్తాను, జవాబు రాయ్. నీకు మొదటిసారిగా ఉత్తరం రాసే ధైర్యం ఎలాగూ లేదని నాకు తెలుసులే, అందుకే నేనే రాస్తాను, ముందు నువ్వు జవాబివ్వు అంటూ రైలెక్కిన వాణిని చూస్తూ ఆమె మాటల్ని తలచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు నళినీకాంత్. సేతుమాధవ్ పనిచేసే కంపెనీలో అతనికి తర్ఫీదు బాగానే ఇచ్చారు, జీతము పెంచారు. కానీ అతను ఆశించినట్టు విదేశాలకి పంపలేదు. ఒకసారి ఆ ఆఫర్ మేనేజింగ్ డైరెక్టర్ కొడుకు ఉపయోగించుకున్నాడు, మరోసారి మేనల్లుడు ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత షూరుగా తనకు వస్తుందనుకుంది మరో వ్యక్తి తన్నుకుపోయాడు. దాంతో అక్కడ పని చెయ్యాలన్న మనసు విరిగిపోయింది అతనికి. పైగా మనసు ఆంధ్రదేశం వైపు మళ్ళింది. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు, పెంచి పెద్ద చేసిన ఊరు, తన భాష, తన వారు అన్న తీయదనం ఎన్ని తిరిగినా రాదనిపించింది. అందుకే ఆంధ్రాకు వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. ఆమెకి అక్కడ విసుగు పుట్టింది. భర్త వెళదామనగానే అతని బుర్ర మళ్ళీ మారిపోకుండా సామాన్లన్నీ సర్దింది. నళినీకాంత్ మటుకు లక్నో వదలాలంటే చాలా బాధపడ్డాడు. అతని మిత్రులు కూడా చాలా బాధపడ్డారు. సేతుమాధవ్ కుటుంబంతో విజయవాడ వచ్చేశాడు. వాణి వెళ్ళిపోతూ చెప్పినట్లుగానే నళినీకాంత్కి ఉత్తరం రాసింది. అతను మళ్ళీ జవాబు రాయడానికి జంకాడు. తను రాసిన ఉత్తరం ఆమె తల్లిదండ్రుల చేతుల్లో పడితే ఏం అల్లరి పాలవుతామో అని నళినీకాంత్ భయం. అతను జవాబు రాయకపోయినా వరుసనే 2-3 ఉత్తరాలు వాణి రాసిన తర్వాత తమ ప్రయాణం మాట తెలుపుతూ ఉత్తరం రాశాడు నళినీకాంత్. దానికి వెంటనే జవాబిచ్చింది. విజయవాడ వెళ్లిన, విజయనగరం పోయినా ముందు అడ్రస్ మాత్రం రాయమని, సెలవుల్లో వస్తానని రాసింది. మూట ముల్లే సర్దుకుని విజయవాడొచ్చాక ఏం చేయనా అన్న మీమాంస వచ్చింది సేతు మాధవ్కి. ఓ మిత్రుడు ఫిలిం డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ పెట్టమని సలహా ఇచ్చాడు. అక్కడికొచ్చాక కొడుకుని ఎంకాం చదవడానికి వైజాగ్ పంపిస్తూ ఏం చేయమంటావురా నళిని, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కమ్మంటావా అని అడిగాడు. డిస్ట్రిబ్యూటర్ అయితే అయ్యావు గాని పార్ట్నర్గా మాత్రం ఎవరిని వేసుకోకు అన్నాడు నళినీకాంత్. అందుకు అంగీకరించాడు సేతు మాధవ్. మంచి మంచి పిక్చర్లకి డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. డబ్బు కనకవర్షం కురిసింది. బ్యాంకు బ్యాలెన్సు పెరగసాగింది. ఎక్కడన్నా ఇల్లు కట్టిద్దాం అని తండ్రి రాసిన దానికి ఇల్లు ప్రశాంతమైన వాతావరణంలో చక్కని తోట మధ్య ఉండేలా కట్టించు, గదులు కూడా విశాలంగా ఎక్కువగా ఉండడం నాకు బాగా ఇష్టం. అలా కట్టించిన ఇల్లు ఏమన్నా ఉంటే కొను, కట్టించడం కంటే కొండం తేలిక అని జవాబు రాసి పడేశాడు నళినీకాంత్. నళినీకాంత్ మాటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిది. దానికింకా అపీలు లేదు కనుక ఆనాటి నుంచే ప్రారంభించాడు ఇళ్ల వేట. సరిగ్గా ఆ సమయంలోనే సేతుమాధవ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోదలిచిన పిక్చరు అవుట్డోర్ షూటింగ్ నిమిత్తం విజయవాడకి 54 మైళ్ల దూరంలో ఉన్న చిన్న పల్లెకి రావడం, వారితో సేతుమాధవ్ కూడా రావడం జరిగింది. అతని కుమారుడి ఆశయానికో రూపకల్పన అన్నట్టు శివప్రసాద్ బంగ్లా కనిపించింది సేతుమాధవ్కి. శివప్రసాద్ ఒకప్పుడు జమీందారీ వంశానికి చెందినవాడు. ప్రభుత్వం జమీందారీలన్నీ లాగేసుకోగా టైటిల్ మాత్రం మిగిలిన ఓ జమీందారు పుత్రరత్నం. అప్పులతో సతమతమవుతున్న శివప్రసాద్ ఆ బంగళా అమ్మడానికి సిద్ధపడగా సేతుమాధవ్ వెంటనే కొనేశాడు. ఆ విషయం టెలిగ్రామ్ ఇచ్చాడు కొడుక్కి. నళినీకాంత్ సెలవు పెట్టి వెంటనే ఆ ఇల్లు చూడ్డానికి వచ్చాడు. ఆ ఇల్లు తను కన్న కలలకి ప్రతిరూపంలా కనిపించి ఎంతో పొంగిపోయాడు. ఒక శుభ ముహూర్తాన ఆ ఇంట్లో గృహప్రవేశం చేశాడు సేతుమాధవ్. ఆ రోజు వాణి కుటుంబాన్ని రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానం పంపాడు నళినీకాంత్. వెంటనే తల్లిని కోరి తామొస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చింది వాణి. స్టేషన్కి వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు నళినీకాంత్. ఆ ఇంటిని పరిసరాల్ని చూసి చపరించింది వాణి. ఇదేమిల్లు కాంత్, సందడి సంభ్రమం లేకుండా అంది. బొంబాయిలోని ఆడంబరం ఆరబాటాల మధ్య ఉంటున్న వాణి. ఆ మాటకి చివుకుమంది నళినీకాంత్కి.
ఏం వాణి అలా అన్నావు? ప్రశాంతంగా ఉందని నేనే తీసుకోమన్నాను అన్నాడు. ఆ ఏం ప్రశాంతిది? ఓ పలకరించే దిక్కులేక ఈ పొలాల మధ్య, ఈ చెట్లు చేమల మధ్య ఏ పామో తేలో కుట్టినా, దొంగలు పడి దోచుకున్నా, అరిచి చచ్చినా ఆదుకునే మహానుభావుడు లేడే. అదే బెజవాడో గుంటూరు అయితే ఇంత ఇంటికి బోలెడు అద్దులు కూడా వచ్చేవి. ఇక్కడ అదేది? నువ్వు మీ అమ్మ మీ నాన్న తిరగాల్సిందే ఈ ఇంట్లో అంది వెక్కిరింతగా. నళినీకాంత్ విని ఊరుకున్నాడు. గృహప్రవేశానికి ఫిలిం రంగంలోని చాలా మంది హాజరయ్యారు. అనుకున్న ముహూర్తానికి గృహప్రవేశం చేశాడు సేతుమాధవ్. కాంత్, నువ్వు వైజాగ్లో ఉంటున్నావుగా, అక్కడ అడ్రస్ ఇవ్వు అంది వాణి. ఇచ్చాడు. నేను వీలైనప్పుడల్లా వస్తుంటాను, నువ్వొకసారి బొంబాయిరా అంది వాణి. అలాగే అన్నట్టు తల ఊపాడు నళినీకాంత్. పిల్ల బాగానే ఉంది. నళినీకాంత్ కూడా ఇష్టమల్లే ఉంది. వాడికి ఈడొచ్చింది, పెళ్లి చేద్దామా వాణినిచ్చి అని అడిగింది మాలతి భర్తని. వాణి నళినీకాంతుల సన్నిహితత్వం చూసి, చేద్దాం, తొందరే, వాడికి ఎంకాం పూర్తి కాని అన్నాడు సేతుమాధవ్. అతనికి మనసులో ఆ అభిప్రాయమే కలిగింది. కొడుకు పనిగట్టుకుని ఎప్పుడైతే గృహప్రవేశానికి వాణిని వాణి తల్లిని పిలిచాడో అప్పుడే అనుకున్నాడు,